యుద్ధం నిజంగా ఆగుతుందా లేదా అంటే హార్ముజ్ జలసంధిని నిర్బంధించడం, డబ్బులు వసూలు చేయడం ఇరాన్ ఆపితే యుద్ధం ఆగుతుంది. అట్లాగే అణ్వస్త్రాలని చెయ్యబోమని చెప్పేసి ఇరాన్ హామీ ఇస్తే యుద్ధం ఆగుతుంది. అలాగే గల్ఫ్ దేశాల జోలికి పోమని చెప్పేసి ఇరాన్ హామీ ఇస్తే ఆగుతుంది. ఈ మూడింటికి ఇరాన్ సిద్ధంగా ఉందంటే లేదన్న సంకేతమే కనబడుతుంది. అలాగే అమెరికా, ఇజ్రాయెల్ తమ మీద దాడి చేయకుండా ఉంటామని చెప్పాలి నెంబర్ 1. అట్లాగే అమెరికా, ఇజ్రాయెల్ యురేనియానికి సంబంధించినటువంటి దాంట్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అనేది ఇరాన్ షరతు. అట్లాగే అమెరికా, ఇజ్రాయెల్ హార్ముజ్ జలసంధిని తమకు వదిలేయాలి అన్నటువంటి ఇరాన్ కాదు. ఈ 3 ఆస్పెక్ట్ లో ఇరాన్ ఉద్దేశం. దానికి అమెరికా, ఇజ్రాయెల్ సుముఖం పెడతారు. మరి యుద్ధం ఆగినట్ట అంటే ఆ ఇంటర్నల్ గా వాడట్టా ఒప్పుకున్నాడు, వీడిట్టా ఒప్పుకున్నాడు, లెబనాన్ మీద దాడి చేయనని ఇజ్రాయెల్ ఒప్పుకున్నాను, ఇరాన్కి చెప్పాడు పాకిస్తాన్ వాడు. అట్లాగే హార్ముజ్ జలసంధిని నిర్బంధంకి వదిలేస్తానని చెప్పింది ఇరాన్ అంటే అమెరికాకి చెప్పాడు పాకిస్తాన్. ఇద్దరిని మిస్లీడ్ చేసినాడు. దానివల్ల ఇప్పుడు యుద్ధం ఆగినట్టు కనిపిస్తూనే నిన్న కొనసాగింది. ఇక మళ్ళీ రాబోయే కొనసాగే ప్రమాదమే కనపడుతుంది.